ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే చెప్పినారు ఈడ మనం మొత్తం అంటే ఇది 33/11 kV సబ్ స్టేషన్ దగ్గర 3 కోట్ల అంటే 2,90,00,000 పెట్టి ఈ సబ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. అతి త్వరగా ఈ పనులు కూడా పూర్తి అయ్యే విధంగా చూడాలని చెప్పి ఆఫీషియల్స్ ని కూడా కోరుకుంటున్నాను అండి. కొంచెం అన్ని ప్రాపర్ గా అయ్యేటట్టు చూడండి. ఇది అయినాక ఈ సబ్ స్టేషన్ అయినాక మొత్తము 4 ఊర్లకి దీని ద్వారా లాభం ఉంటుంది. అంటే లో వోల్టేజ్ సమస్య కానీ కరెంటు సమస్యలు కానీ లేకుండా పోతాయి. జగన్నాథపల్లి, పానిస్తండ, దుబ్బ తండ, టేకుల తండ ఈ 4కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. అట్లనే ఇది మాట్లాడినప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక 14 ఊర్లకే ఒకటి వచ్చింది ప్రాజెక్టు తీసుకునేది. ఏంటంటే రాష్ట్రంలోనే 14 ఊర్లు, మన పాలకుర్తి నియోజకవర్గంలో 14 కాదు, రాష్ట్రంలోనే 14. అందులో మన రాయపర్తిది ఒకటి అని సెలెక్ట్ చేయడం నిజంగా అదృష్టం అని అనుకోవాలి. అందులో మన ఊరు లేదు కానీ మన రాయపడుతుంది, మన రాయపడితే కదా. ప్రతి ఇంటి పైన కూడా అంటే సోలార్ రూఫ్ టాప్ ప్రతి ఇంటి పైన కూడా సోలార్ది పెడతారు. మొత్తం రాష్ట్రంలో 14 అయితే అందులో మన రాయపర్తిది ఒకటి. దాని ద్వారా కిష్టాపురం, పోతిరెడ్డిపల్లి, వాంగుడోత్తండ ఈ 3 ఊర్లలో కూడా ప్రతి ఇంటి పైన కూడా సోలార్ది పెడతారు. ఇంకా ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. మళ్ళీ తర్వాత అట్లాంటి మన రాయపడితే అంతే చేస్తే బాగుంటుంది. రాయపడితే కాదు 6 మండలాలలో చేయాలి. అది అట్లా ఒక్కొక్క చోట తీసుకొని చేద్దాం. మళ్ళా రాయపర్తికి కూడా 14 కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేసిన, టెండర్ కూడా అయింది. పనులు తొందరలో ప్రారంభం అవుతాయి. అట్లనే మన రాయపర్తి డెవలప్మెంట్ అయినా, జగన్నాథపల్లిలో ఉన్న సమస్యలైనా ఏవైనా కానీ అన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత ప్రకారంగా చేసుకుంటూ ముందుకు పోదాం. మొత్తము నేను వచ్చినప్పటికెళ్ళి కూడా 50 నుంచి 60 కోట్ల MRR CRR ఫండ్ కూడా వచ్చినది. కన్నా కూడా చాలా ఎక్కువ చేస్తున్నాం. కాకపోతే చెప్పే చరిత్ర వాళ్ళది, చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ వాళ్ళేమో మాటల్ని బాగా మూటలు కట్టి బాగా చెప్పేటోళ్ళు. కాంగ్రెస్ లో అట్లా ఎవరు కూడా నాకు తెలిసి వీళ్ళు కూడా ఎవరు చెప్పరు, అట్లా చేసింది కూడా చెప్పరు. అది మీరే అర్థం చేసుకొని కాంగ్రెస్ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరినీ కూడా గెలిపించుకోండి. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా అర్హులైన పేదవాళ్ళకి అందే విధంగా వాళ్ళ దగ్గర ఉండి చూస్తారు. మన జగన్నాథపల్లిలోని ఏ సమస్య ఉన్నా, రోడ్లైనా, నీళ్ళైనా, ఏదైనా, కరెంట్ అయినా, ఏ సమస్య అయినా కానీ నా దృష్టికి వాళ్ళు తీసుకొస్తారు. తప్పనిసరిగా నేను ఇందాక అన్న విధంగా అన్న ఒకటేసారి ఇవ్వడం కూడా చేయలేము. ఒకటి 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 చేసుకుంటూ వద్దాం. మరి ఇక్కడికి వచ్చి విన్నందుకు అక్కలకు, అన్నలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాయి. ఇప్పుడు పెద్ద అయితే ఏం తేడా కనిపించలేదు, 2 చోట్ల తిన్నా. ఇది గతంలో కనుక కొన్ని పథకాల పేరు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎట్లయితే గుర్తొస్తుందో ఈ సన్న బియ్యం కూడా తరతరాలు దాచుకునేటట్టు పథకం ఇది. అవునా కాదా? తినే 2 ముద్దలు తృప్తిగా తింటాం, మంచిగా లోపల పోతుంది తినే 2 ముద్దలు ఏదైనా కానీ. అట్లనే ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు 3,500 ఇల్లు వచ్చినాయి నియోజకవర్గానికి.